హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న ఏకాదశి చేసుకున్నాం కదండి. చెప్పాను కదా మేము ఏకాదశి పాటిస్తామని. దాని సందర్భంగా ఈరోజు అసలు ఏకాదశి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అని దాని గురించి తెలుసుకుందాము. అలాగే నేను ఏకాదశి రోజు ఏమేమి చేశాననే దాని గురించి మీరు ఈ ఏకాదశి ప్రాముఖ్యత వింటూ ఉంటే నేను చేసిన పనులు కూడా తెలిసిపోతాయన్నమాట. ఆ స్వామివారికి నేను ఎలా సేవ చేసుకున్నానో, ఏమేమి చేసేస్తున్నానో, ఎలా పూజ చేసుకున్నానో దాని గురించి కూడా ఈరోజు వీడియో అనమాట చూసేద్దాము. ఇంకా ఏకాదశి గురించి తెలుసుకోవాలి అంటే, ఏకాదశి అంటే తెలుగులో 11వ రోజు అని అర్థం అటండి. ఇది అమావాస్య మరియు పౌర్ణమి తర్వాత వచ్చే 11వ తేదీ. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. వీటిలో తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి ముఖ్యమైనవి. మనకి ఈ మధ్యనే తొలి ఏకాదశి అయిపోయింది, తర్వాత ముక్కోటి ఏకాదశి. ఈ రెండు ప్రాముఖ్యమైనవి అనమాట. ఇంకా ఏకాదశి ప్రాముఖ్యత అంటే, ఏకాదశి తిథి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదనమాట. ఈ రోజున ఉపవాసం ఉండటం వలన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించడం ప్రారంభిస్తాడని, అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అయితే అసలు ఈ ఏకాదశి అంటే ఎవరో మనము ఈరోజు తెలుసుకుందాం. ఏకాదశి అనేటువంటి ఆ పదము ఎలా మనము తెలుసుకుందాము. హిందూ మతంలో ఏకాదశికి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. అయితే ఈ ఏకాదశి అంటే ఎవరో తెలుసుకుందాం ఈరోజు. తెలుసుకునే ముందు చూసారు కదా, రోజులాగే పూలు కోసాను. ఇంకా ఇక్కడ దేవుని రూమ్లో పింక్ కలర్ పేపర్ ఊరికి అలా వేసి పెట్టానండి. ముందు వైట్ ఉండిందనమాట, మీరు చూసారు కదా, ఎదుగుండా వైట్ ఉందన్నమాట కింద. అది కొంచెం మార్చినట్టు అనిపిస్తే నేను ఇప్పుడు ఈరోజు పింక్ది మారుస్తున్నాను అనమాట. అయితే ఏకాదశి తిథి అంటే విష్ణువుకు అత్యంత ఇష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏకాదశి అనేది ఒక దేవత అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. నాకు కూడా తెలియదండి, ఇప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట. అసలు ఈ దేవత ఎవరు, ఆమెకు ఏకాదశికి ఉన్న సంబంధం ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. ఏకాదశి ఎవరు అంటే, పురాణాల ప్రకారము మురాసురుడు అనే రాక్షసుడు బలవంతుడు త్రిమూర్తుల మీదకి యుద్ధానికి దిగాడు. దేవతలందరినీ ఇబ్బందులకు గురి చేయసాగాడు. దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం. ఎన్ని సంవత్సరాలు జరిగినా ఎవరికి గెలుపు ఓటమి రాలేదు. ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళాడు. అప్పుడు మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలని గుహ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుందటండి. ఆ శక్తి పేరే ఏకాదశి. ఏకాదశి అంటే దేవత. ఆమె తన కంటి చూపుతోనే రాక్షసుడిని భస్మం చేస్తుంది. విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఏమి వరం కావాలో కోరుకోమని అడుగుతాడటండి. అప్పుడు తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలుస్తారో వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంటుంది. అలా ఆమె కోరుకున్న విష్ణుమూర్తి అంగీకరించారటండి. ఇంకా అంటే ఈ ఏకాదశి ఒక దేవత అంటే విష్ణుమూర్తి నుంచి వెలువడినటువంటి ఒక శక్తి స్వరూపం అనమాట. ఆ శక్తి పేరే ఏకాదశి అనమాట. అప్పటి నుంచి ఇంకా ఆ విష్ణుమూర్తి అంగీకరించి ఆ ఏకాదశి తిథి ఆమె పేరు మీద మనం ఇలా ఎవరైతే ఈయన ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి మోక్షం కలిగించాలని, వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంటుందట. అలాగే విష్ణుమూర్తి కూడా అంగీకరించారంట. ఇదే మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. బాగుంది, నాకు కూడా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నా. అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యత. ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే నియమాలు పాటిస్తారు. దశమి రోజు నుంచే మాంసము, ఉల్లిపాయలు, పప్పు, బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు కాలకృతాలు తీర్చుకోకముందే నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పుక్కిలించాలి. ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు. వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. వీలైనంతవరకు ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే విష్ణు అనుగ్రహం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి.
ఇంకా ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనసు, ఆత్మ శుద్ధి అవుతుంది. అలాగే శరీరం కూడా శుద్ధి అవుతుందండి. అంటే మనము ఫుడ్ వేస్తూనే ఉంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా లోపల ఉన్నటువంటి మన అవయవాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూ పనిచేస్తుంటే వాటికి పనిచేసేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకోసమని 15 రోజులకు ఒకసారి మనం ఇలా తేనె నిమ్మరసం నీళ్ళతోటి ఉపవాసం ఉండటం వల్ల ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా కాస్త రిపేర్ వర్క్ అనమాట, వాటిని కొంచెము రిపేర్ పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాయి అలా అనమాట అని కూడా అంటారు. అంటే సైన్స్ పరంగా కూడా ఇది మనకి 15 రోజులకు ఒకసారి ఉపవాసం తీసుకోవడం వల్ల మన శరీరం కూడా శుద్ధి అవుతుంది అని అంటారు. ఇంకా భక్తిభావం కూడా పెరుగుతుంది, దేవానుగ్రహం పొందుతారు, స్వీయ క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది. అలాగే ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీర బరువు కూడా అదుపులో ఉంటుందటండి. ఈ విధంగా మనము ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఏదైనా నమ్మకంతో చేస్తాం కదండి, ఒక నమ్మకంతో ఏదైనా ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయటం వల్ల మనకు అన్ని విధాల అంటే మనం ఆధ్యాత్మికంగా తెలియని విషయాలను కొన్ని తెలుసుకుంటాము, ఆ దైవానుగ్రహం మన మీద ఉంటుంది. మనము ఇలాంటి ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు చేయకుండా, ఇతరుల గురించి కూడా అంటే చెడుగా ఆలోచించకుండా మనం ఒక సరైన మార్గంలో, సక్రమైన మార్గంలో కూడా మన జీవన విధానము మారిపోతుంది అని అనమాట. నా అభిప్రాయం కూడా ఇదే, ఇలా అనమాట. ఇంకా చూసారు కదా, లాస్ట్కి ఈ పూజా రూమ్లో మొత్తము ఇలా వేసేసాను అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. ఆ పేపర్ ఎప్పుడో కొన్నాను అనమాట, కొంచెం తక్కువ కాస్టే పడింది, అమెజాన్లో తెప్పించుకున్నా. సరే కొంచెము కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఇలా పెట్టేసి ఇంకా దేవునికి ఈ ఫ్లవర్స్ అన్నీ చూసారు కదా, మార్నింగ్ ఫ్లవర్స్కు కోస్తూ ఉంటే మీరు వీడియో షేర్ చేశాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని దేవునికి మార్నింగ్ పూజ అయితే చేసుకున్నానండి. విష్ణు సహస్రనామం వింటూ, అలాగే విష్ణు అష్టోత్తరము, అలాగే ఇంకా ఈరోజు సోమవారము ఏకాదశి. అంటే సోమవారం అంటే ఇంకా నేను ఈ మధ్యనే శివుడికి పూజలు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇంకా అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఆ శివయ్యకి కూడా కాస్త అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ ఇలా తులసమ్మ దగ్గర శంకుచక్ర గోవిందనామము అని అందరు వేస్తూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు వేయలేదండి. అనుకుంటూనే ఉంటా వేయాలని. ఈరోజు కాస్త ఓపిక చేసుకొని ఇది వేస్తే బాగుంటుంది అనిపించి ఈ తులసికోట దగ్గర ఇలా శంకుచక్ర అలాగే గోవిందనామం వేసి దీపాలు పెట్టి అక్కడ కాసేపు కూర్చొని పూజ చేసుకున్నానండి. నాకు చాలా మనసుకి ఆనందం కలిగిందనమాట. ఎంతో చక్కగా వచ్చినాయి మొదటిసారి అయినా కూడా, ఇంకా వేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుంది అని అనిపించింది అనమాట. ఇవి చాలామంది రకరకాలుగా వేస్తూ ఉంటారు తులసికోట దగ్గర. నేను కూడా వేరే వాళ్ళు వేసింది చూసి యూట్యూబ్లో బాగుంది కదా ఈ మోడల్ అనేసి ఇలా స్క్రీన్ షాట్ చేసుకొని దగ్గర పెట్టుకొని చూసి వేశానండి. బాగా వచ్చాయి. ఆ దేవునికి సంబంధించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి శంకు చక్రము అలాగే 3 నామాలు మనము చాలా గౌరవిస్తాము, పూజిస్తాము కదా. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి శంకుచక్రాలు దీపాలు కూడా వచ్చాయి కదండి. అందరూ శంకుచక్ర దీపాలు ఆ వెంకటేశ్వర స్వామికి గుర్తుగా వెలిగిస్తూ ఉంటాం దేవుని దగ్గర. అలాగే 3 నామాలు తిరునామాలు అనమాట. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ తిరునామాలను కూడా మనం ఇలా రంగవల్లి రూపంలో వేసుకొని అంటే ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆ దేవునికి సంబంధించినటువంటి ఈ ఆయన ధరించేటువంటి ఈ శంకు చక్రము అలాగే 3 నామాలు ఎప్పుడు ఆయన ముందుటనే ఉంటాయి కదా. మనము అవి ఈ రూపాలను కూడా మనము ఆ మహావిష్ణువుగా కానీ ఆ వెంకటేశ్వర స్వామిగా కూడా మనము భావించి శంకుకు చక్రానికి 3 నామాలకు కూడా పూజలు జరిపిస్తాం అనమాట. ఆ రూపాలలోనే దేవుణ్ణి మనము చూసుకుంటాం కదా. అలాగా నేను ఈరోజు ఇలా వేసాను అనమాట. అలాగే తర్వాత పసుపు కుంకాలతోటి కూడా ఇలా అంటే ఇంకా దేవుని రూపాలే కదా ఈ శంకు చక్రము అలాగే 3 నామాలు మనము పసుపు కుంకాలతోటి అలంకరిస్తే మంచిదన్నమాట. అంటే ఆ దేవునికి
సేవ చేసినట్టే, శ్రీ మహావిష్ణువుకు సేవ చేసినట్టే అనుకొని ఇలాగా నేను కూర్చొని కాసేపు దేవుని స్మరించుకుంటూ ఇలా శంకు చక్ర నామాలు వేశానన్నమాట. చూడటానికి చాలా కళగా ఎంతో నాకైతే చాలా ఆనందం కలిగిందండి. అలాగే కాసేపు కూర్చొని ఆ దేవుని స్మరించుకొని ఇక్కడ మట్టి ప్రమిదల్లో దీపాలు కూడా వెలిగించానన్నమాట. అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని తర్వాత లోపల పూజ రూమ్లో శివాష్టోత్రము, విష్ణు స్తోత్రం అవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాను. ఈరోజు ఇంకా మేము భోంచేయము కాబట్టి మా బాబు కోసమని పులిహోర చేసి పొటాటో ఫ్రై చేశానండి. అది మీకు ఇక్కడ షేర్ చేయలేదు. ఇలా చూడండి ఎంతో అందంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయన ధరించేటువంటి శంకు చక్రము 3 నామాలు ఈ దీపం కాంతిలో కూడా చీకటి పడిన తర్వాత కూడా కాసేపు ఇలా వీడియో తీసి చూస్తూనే ఉన్నాం. మా వారు మా బాబు కూడా బాగా వచ్చాయమ్మా, చాలా కలగా ఉన్నాయి అని అన్నారు. నాకు కూడా మనసుకు తృప్తిగా అనిపించింది. అలాగే అందుకోసమని మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అనమాట. శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ చూడండి, కృష్ణయ్య కూడా మనకి కొంచెము చీకట్లో బాగా కనిపిస్తున్నారు అనమాట. అంటే అమావాస్య మనకు దగ్గరగా ఉంది కదా, ఇంకా అందువల్ల అనమాట. లైట్లు వేసినా కూడా అంత వెలుతురుగా లేదు, చెట్లన్నీ అడ్డం అనమాట మా ఇంట్లో. ఇలా ఆ దీపం కాంతిలో కృష్ణయ్య కూడా మెరిసిపోతున్నాడు, చాలా కలగా ఉంది. ఇంకా ఇక్కడ దేవునికి శ్రీ మహావిష్ణువుకు అలాగే శివయ్యకు ఇద్దరికి కూడా అష్టోత్తరాలు చేసుకున్నానండి. అక్షితలు తయారు చేసుకొని అక్షితలతోటి అష్టోత్తరాలు చేసుకున్నాను. అలాగే ఇక్కడ దీపం వెంకటేశ్వర స్వామికి శంకుచక్రాలు 3 నామాలు ఉన్నటువంటి దీపాన్ని కూడా ప్రమిద నిండా నూనె పోసి వెలిగించానమాట. ఇంకా శివయ్యకు ప్రత్యేకంగా మా మల్లెపూలు పూస్తున్నాయని చెప్పాను కదా, ఇలా పైన ఒక చిన్న కిరీటంలాగా పూలతో కుచ్చానమాట. సూది దారంతో కుచ్చి పైన పెట్టానమాట. ఒక పువ్వు పెడితే ఉండటం లేదు కాబట్టి మంచిగా అభిషేకం చేసుకొని తర్వాత చందన కుంకాలతో అలంకరించాను. ఫ్రెష్గా ఉన్నారు చూడండి స్వామి, ప్రశాంతంగా హాయిగా అనిపించింది అనమాట. ఇలా శివకేశవులకి ఇద్దరికి పూజ చేసుకున్నాను. తర్వాత రవ్వ కేసరి చేసి నైవేద్యంగా పెట్టి తర్వాత పచ్చకర్పూరంతో ఇద్దరికి శివయ్యకు అలాగే శ్రీ మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకు అందరికీ కూడా హారతి ఇచ్చానమాట. ఇలా నేను నిన్న ఏకాదశి పూజ చేసుకున్నాను. అలాగే మా వారు కూడా వచ్చి హారతి తీసుకొని తర్వాత ప్రసాదం స్వీకరించాము. ఇంతేనండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.